హలో ఎవ్రీవన్. సో చాలామంది హాస్టల్ డీటెయిల్స్ అలాగే రూమ్ టైప్ డీటెయిల్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని రూమ్స్ క్లియర్గా అయితే ఇందులో అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. లైక్ వీడియోస్ అనేది చాలా క్లారిటీగా పెట్టారు. సో ఫస్ట్ నేను బాయ్స్ హాస్టల్సే చూపిస్తున్నాను. సో 2 షేరింగ్ రూమ్ అనమాట. ఇది గంగా హాస్టల్లో. సో 2 షేరింగ్ రూమ్ కాబట్టి లైక్ చాలా నీట్గానే వీళ్ళంతా మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కబోర్డ్ అనేది ఈచ్కి ఒక్కొక్క కబోర్డ్ అయితే వస్తుంది. సో చాలా స్పేషియస్గా అన్ని థింగ్స్ అయితే సరిపోతాయి. అకార్డింగ్ టు దట్ మీరు కూడా ప్లాన్ అయితే చేసుకోండి. లైక్ ఎక్కువ థింగ్స్ తెచ్చేసుకున్న రూమ్ అనేది ఒకవేళ చిన్నది అయితే మీకు లగేజ్ అనేది పట్టకపోతే చాలా మెస్సీ మెస్సీ అయిపోతుంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు రూమ్కి లగేజ్ అనేది ప్యాక్ చేసుకుని తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఇది 2 షేరింగ్. ఏసీ అండ్ నాన్ ఏసీ సేమ్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ ఏసీ అనేది ఫిక్స్ చేస్తారు ఏసీ రూమ్స్లో. గంగా అండ్ వేదవతి హాస్టల్స్కి ఏంటంటే బాల్కనీ అనేది ఏమి ఉండదు. లైక్ నార్మల్ రూమ్సే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి 3 షేరింగ్ వేదవతి రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇది గంగాలో అయితే ఇంకా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని అయితే మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. సో చాలా క్లారిటీగా అయితే వీడియో అనేది తీశారు. ప్రతి బాయ్స్ హాస్టల్స్కి ఐ మీన్ గంగా వేదవతిలో ఏంటంటే ఎంట్రన్స్లోనే వాష్రూమ్ అనేది వచ్చేస్తుంది రైట్ సైడ్. అండ్ నెక్స్ట్ కబోర్డ్స్ అనేవి దాని ఆపోజిట్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 4 షేరింగ్ బంకర్ బెడ్ అనమాట. ఇది కూడా నాన్ ఏసీయే. ఇది నాన్ ఏసీ కాబట్టి టేబుల్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బెడ్స్ అనేవి ఎలా ఉంటాయి కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటి మీద నేను మా ఫ్రెండ్స్ని అయితే అడుగుతాను. స్టడీ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ 4 షేరింగ్ బంకర్కి ఏంటంటే అయితే బాయ్స్ ఆర్ గర్ల్స్కి లైక్ కబోర్డ్ అనేది ఓన్లీ 2 కబోర్డ్స్ ఉంటాయి. 2 కబోర్డ్స్లో ఈచ్ కబోర్డ్లో హాఫ్ అనేది ఒక్కొక్కరికి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అందులో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో అకార్డింగ్ టు దట్ మీరు లగేజ్ అనేది ప్యాక్ చేసుకుని తెచ్చుకోవడం బెటర్. నెక్స్ట్ 4 షేరింగ్ బంకర్లోనే ఏసీ కూడా చూపిస్తాను. ఎందుకంటే నాన్ ఏసీ కొంచెం స్పేషియస్గానే వచ్చింది. ఏసీ అయితే కొంచెం కంజెస్టెడ్గా వచ్చింది. సో అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఏసీది ఏంటంటే సెంట్రల్ ఏసీ అని చెప్పారు. అక్కడ ఒక లైక్ కంట్రోలర్ కూడా ఉంటుంది అని అయితే చెప్పారు. సో ఏసీకి వచ్చేసరికి లైక్ టూ బెడ్స్ ఇలా ఆపోజిట్ సైడ్లో ఉండి కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. సో అది కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో గర్ల్స్ హాస్టల్కి అయితే వద్దాము. సో గర్ల్స్ హాస్టల్స్ ఏంటంటే 4 బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఐ థింక్ వాళ్ళకి మరి గంగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారా లేదని నాకు ఐడియా లేదు. సో గర్ల్స్ హాస్టల్స్లో ఏంటంటే నర్మదా, గోదావరి, యమున, కృష్ణ ఒకేలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాది నర్మదా కాబట్టి నేను నర్మదాలో ఆల్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేవి విత్ బాల్కనీ అంతా కూడా చూపిస్తున్నాను. అలాగే యమున వాటిలో కూడా ఉంటాయి యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏంటంటే సో ఎంటర్ అయిన తర్వాత సో రైట్ సైడ్ నర్మదా హాస్టల్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యమున హాస్టల్ ఉంటుంది. సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. మంచిగా కూర్చోవచ్చు బయటకు వచ్చి. చాలామంది ఏంటంటే వీకెండ్స్లో ఇంటికి పంపిస్తారు అంటున్నారు. పేరెంట్స్ పర్మిషన్ ఉంటే పంపిస్తారు, నో ప్రాబ్లం. ఇటు వచ్చేసరికి వార్డెన్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీవీ ఏరియా. సో ఎప్పుడైనా చూడాలనుకుంటే రిమోట్ వాళ్ళకి అడిగితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి గర్ల్స్కి బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం కదా, అక్కడ మనం ఆడుకోవచ్చు కావాల్సినప్పుడు. అండ్ లాండ్రీ ఏరియా. సో లాండ్రీ ఏరియాలో 2 days 3 days టైం పడుతుంది. లాండ్రీ బ్యాగ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే కట్టారో వాళ్ళు ఇక్కడ లాండ్రీ బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు. సో లిఫ్ట్స్ 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయి ఈచ్ హాస్టల్కి. సో ఇప్పుడు 4 షేరింగ్ బంకర్ చూద్దాము. సో 4 షేరింగ్ బంకర్ ఇది వచ్చేసరికి కామన్ బాల్కనీ ఇప్పుడు నేను చూపించింది. సో 2 sides అంతా రూమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 4 బంకర్ బెడ్ ఏసీ అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ కబోర్డ్ ఉందంటే వీళ్ళిద్దరు యూజ్ చేసుకోవాలి ఈచ్ సైడ్. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఏసీ అనేది ఉంటుంది. 2 టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి. అవేమీ వర్క్ చెయ్యవు, అంటే వర్క్ చేస్తే బట్ గాలి రాదు. అండ్ నెక్స్ట్ ఒక వాష్రూమ్ ఉంటుంది 4 మెంబర్స్కి. అండ్ బాల్కనీ మాకు డబ్ల్యూ బ్లాక్ వైపు వచ్చింది కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 3 షేరింగ్ చూపిస్తున్నాను. సో ఎప్పుడైనా లిఫ్ట్ దొరకకపోతే స్టెప్స్ తీసుకోవడమే. 3 షేరింగ్ ఇది ఒకప్పుడు మా ఫ్రెండ్ ఉన్నది. సో తను ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంతకుముందు నాన్ ఏసీ ఇప్పుడు ఏసీ చేసేసారు. సో 3 షేరింగ్ అయితే ఇంకా స్పేషియస్గా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మొత్తం కబోర్డ్ అంతా వీళ్ళకి అనమాట. సో ఇలా 3 కబోర్డ్స్ ఉంటాయి, చాలా స్పేషియస్గా ఉంటుంది. సో అండ్ మిర్రర్ అదంతా ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా బాల్కనీ డబ్ల్యూ బ్లాక్ వైపే వచ్చింది. అండ్ చాలామంది నాకు సపోర్టివ్గా వాళ్ళ రూమ్కి వెళ్ళి అడగగానే నేను హాస్టల్ లేఅవుట్ చూసే వెళ్ళాను.
వెళ్ళగానే ఓకే వీడియో తీసుకోండి అని చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది టూ షేరింగ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. లెస్ 2 మెంబర్స్ ఉంటారు అండ్ ఈచ్ మెంబర్కి కబోర్డ్ అండ్ మిర్రర్ అనేది ఉంటాయన్నమాట. ఇది కూడా స్పేషియస్గానే ఉంటుంది, సరిపోతుంది. సో దీనికి ఏంటంటే బాల్కనీ అనేది యమునా వైపుకి వచ్చింది, సో అటు సైడ్ అనమాట. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. బట్ మీరు ఆల్రెడీ మీకు రూమ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి మీ రూమ్స్ ఎలా ఉంటాయి, మీరు లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి అకార్డింగ్ టు దట్ అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి పెండింగ్ ఉన్నదల్లా 4 షేరింగ్ బంకర్ కాకుండా నాన్ బంకర్ బెడ్స్ ఏంటంటే ఇంకా స్పేషియస్ ఉంటాయి. సో 2 బెడ్స్ ఇటు పక్క ఉంటే వీళ్ళకి ఒక బాల్కనీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆపోజిట్ గా ఇంకొక 2 బెడ్స్ ఉంటే వాళ్ళకి బాల్కనీ ఉంటుంది. సో వీళ్ళకి కబోర్డ్ అంతా ఉంటుంది, స్టడీ టేబుల్ అండ్ వీళ్ళకి చైర్స్ కూడా స్పెషల్ చైర్స్ అనమాట, 4 షేరింగ్ బంకర్ లా ఉండదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీ రూమ్ డీటెయిల్స్ అవంతా కూడా రాకపోతే కంగారు పడొద్దు, లైక్ ఓరియంటేషన్ ముందు రోజుకంతా ఇచ్చేస్తారు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సో వర్రీ అవ్వద్దు. అండ్ హాస్టల్ ఫీజు కట్టాము కానీ బౌన్స్ బ్యాక్ అయింది అంటున్నారు, అవి కూడా రీఫండ్ అయితే అయిపోతాయి, ప్రాబ్లం ఏమీ లేదు. సో మీట్ యూ ఆన్ ద ఓరియంటేషన్ డే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.